ఒక మాట సార్ చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ బాగా జరిగింది, నో డౌట్. అయితే మనం ఇప్పటిలోపు అంటే ఇబ్బందులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇబ్బందులు ఉన్నాయి కాదనలేదు. ఇప్పటిలోపు మనం పూర్తి చేయగలము, పబ్లిక్ ఒక ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను సార్. అధ్యక్ష, రేపు జూన్ ఎండింగ్ లోపల 26 జూన్ ఎండింగ్ లోపల అన్ని హౌసెస్ ఈ 2,61,640 హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఈ యొక్క కొన్ని చాలా ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి, లేకపోతే అక్కడ ఎవరు లేరు, మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి. దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసిస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషియర్స్కి ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. శాసనసభ్యులు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా 7 లొకేషన్స్లో అంటే 7 ULBస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. హౌసెస్ మాత్రం 25 లొకేషన్స్లో అంటే 20 ULBస్లో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇన్ఫ్రా 22 లొకేషన్స్లో అంటే 16 ULBస్లో అంటే మొత్తం మీద 54 లొకేషన్స్ అధ్యక్ష. 43 ULBస్లో లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 ULBs, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 ULBస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి.